హాయ్ అండి. వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈ వీడియోలో మనము మన డైలీ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా సెప్టెంబర్ 14వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌ను మన పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకుందాం. సో, ఈరోజు మన ఫస్ట్ టాపిక్ బోన్ జీరో టూ గ్లూ అనే పరిశోధన గురించి తెలుసుకుందాం. పేరు గుర్తుపెట్టుకోండి. బోన్ జీరో టూ గ్లూ అనే పరిశోధన విరిగిన ఎముకలను 3 నిమిషాల్లోనే అతికిస్తుందంట. సో, ఈ పరిశోధనను చైనా పరిశోధకులు కనుగొన్నారనమాట. ఓకేనా. బోన్ జీరో టూ గ్లూ అనేటువంటి పరిశోధనను చైనా పరిశోధకులు కనుగొన్నారు. ఇది విరిగిన ఎముకలను 3 నిమిషాల్లోనే అతికిస్తుందన్నమాట. 3 నిమిషాల్లోనే. ఓకేనా. ఈ పేరు ఎవరు కనుగొన్నారు అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా దీన్ని మనం చూడవచ్చు. ఇంకా నేషనల్కి సంబంధించినటువంటి అంశము, జాతీయ అంశము. ఓకే. శాంతి సౌభాగ్యాలకు చిహ్నంగా మారుదాం, శాంతి సౌభాగ్యాలకు చిహ్నంగా మారుదాం అని చెప్పి మణిపూర్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గారు ప్రకటించడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. మణిపూర్లో రెండు జాతుల మధ్య ఘర్షణ నేపథ్యంలో మోడీ గారు పర్యటించడం ఇదే మొదటిసారి అని చెప్పి నిన్నటి రోజున న్యూస్ రావడం జరిగింది. అందులో భాగంగానే దీన్ని మనం జాతీయ అంశంగా మనం చూడవచ్చు. అయితే మణిపూర్ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు అంటే మనకు శాంతి సౌభాగ్యాలతో ఉందాము అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అయితే హింసను వీడనాడాలని గ్రూపులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఘర్షణల తర్వాత ఘర్షణలు జరిగాయి కదా, ఆ తర్వాత తొలిసారి పర్యటించడం జరిగింది. అయితే మైతై కూకీ ప్రజలతో ప్రధాని నరేంద్ర మోడీ గారు భేటీ కావడం జరిగింది. సో, ఇవన్నీ వద్దు, మంచిగా సంతోషంగా ఉందాము అని చెప్పి మణిపూర్ ప్రజలను ఉద్దేశించి కొన్ని అభివృద్ధి పనులకు కొన్ని అమౌంట్ గ్రాంట్ కూడా చేయడం జరిగింది. ఓకేనా. ఇది మనం జాతీయ అంశంలో భాగంగా మనం దీన్ని చూడవచ్చు. నెక్స్ట్ లోకల్ ప్రాంతీయ అంశం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రాంతీయ అంశము వాహన మిత్ర పథకము ఆల్రెడీ చూసాం మనము గత వీడియోస్లో. అదేవిధంగా వాహన మిత్ర పథకం కింద ఆటో సోదరులకు అక్టోబర్ 1న నుండి ప్రారంభమవుతుంది ఈ వాహన మిత్ర పథకం. ఈ వాహన మిత్ర పథకంలో భాగంగా ఆర్థిక సహాయంగా 15,000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందిస్తారు. అయితే దీని ప్రాసెస్ ఎట్లా అంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ అన్నది జరుగుతుంది. అయితే ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అని చెప్పి కొన్ని షరతులు పెట్టారు అన్నమాట. ఇది వాహన మిత్ర పథకంలో భాగంగా 15,000 రూపాయలు ఆర్థిక సహాయంగా గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసిందనమాట. ఓకే. అక్టోబర్ 1 నుండి ఇది ప్రారంభం కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాతీయ అంశం నేషనల్ చట్టసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు దేశంలో తొలిసారిగా తిరుపతిలో నిర్వహించబోతున్నారన్నమాట. అంటే మహిళా సాధికారిత సదస్సును, జాతీయ సదస్సును దేశంలో తొలిసారిగా తిరుపతిలో నిర్వహించబోతున్నారు. అయితే దీనికి ముఖ్య అతిథులుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అదేవిధంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రముఖులు హాజరు కాబోతున్నారు అన్నమాట. ఓకే. దేశంలోనే తొలిసారిగా మన తిరుపతిలోనే ఏర్పాటు కాబోతున్న విషయం గమనించుకోవాలి. ఇది నేషనల్ జాతీయ అంశానికి సంబంధించినటువంటి అంశం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, ఓకేనా, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి అంశము వార్తల్లో వచ్చింది. సో, అదేంటంటే అమెరికాలోనూ ధరలు పెరుగుతున్నాయి అని చెప్పి కాన్సాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పివి వరప్రసాద్ రావు ప్రకటించడం జరిగింది. అయితే త్వరలోనే కొన్ని ఉత్పత్తులు ఇక్కడ కనిపించకపోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. భారతదేశం నుండి పలు రకాల
రకరకాలైనటువంటి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు అమెరికా దిగుమతి చేసుకుంటుంది అని చెప్పి ఆయన అన్నారు. అదేవిధంగా ఉదాహరణ చూసినట్లయితే మంచినీటి రొయ్యలు, బాస్మతి బియ్యము, అదేవిధంగా మామిడి పళ్ళు, అదేవిధంగా చెప్పులు, వస్త్రాలు, తోలు ఉత్పత్తి మొదలైనవి అమెరికాలోని అమెరికా దిగుమతి చేసుకుంటుంది భారతదేశం నుండి. అయితే వీటిని అమెరికాలో ఉత్పత్తి చేసుకునేటువంటి సౌకర్యం అన్నది లేదు. కాబట్టి ఈ వస్తువులు మనకు అమెరికాలో కనబడకపోవచ్చు అని చెప్పి వరప్రసాదరావు గారు చెప్పడం జరిగింది. అందులోని భాగంగా ఇతని నేపథ్యం చూసినట్లయితే ఇతను ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన వరప్రసాద్ అనమాట. ఇతను ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి చదివారు అనమాట. ఇతను అమెరికాకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఇది యునెస్కో వారు వారసత్వ సంపదకి సంబంధించి ఒక అంశం వచ్చింది వార్తల్లో. అయితే అంతర్జాతీయ గుర్తింపు దిశగా తిరుమల కొండల సహజ వారసత్వ సంపద, అంతర్జాతీయ గుర్తింపు దిశగా తిరుమల కొండల సహజ వారసత్వ సంపద అనేసి మనకు వార్తల్లో రావడం జరిగింది. అయితే తిరుమల కొండ సహజ వారసత్వ సంపద సహా అయితే దాంతో సహా 7 ఆస్తులకు ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసము యునెస్కో రూపొందించినటువంటి తాత్కాలిక జాబితాలో చోటు లభించిందనమాట. ఓకే, తాత్కాలిక జాబితాలో యునెస్కో రూపొందించిన తాత్కాలిక జాబితాలో 7టికి వారసత్వ గుర్తింపు లభించింది అని చెప్పి వార్తల్లో రావడం జరిగింది. అయితే మొదటిది తిరుమల కొండలో సహజ వారసత్వ సంపద, తిరుమల కొండ సహజ వారసత్వ సంపద. దాంతోపాటు మిగిలినవి చూసినట్లయితే మహారాష్ట్రలోని డెక్కన్ ట్రాప్స్, అదేవిధంగా మహారాష్ట్రలోని డెక్కన్ ట్రాప్స్ మరియు మహాబలేశ్వర వీటికి. ఓకే, నెక్స్ట్ కర్ణాటకలో చూసినట్లయితే సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ జియోలాజికల్ హెరిటేజ్. కర్ణాటకలో సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ జియోలాజికల్ హెరిటేజ్. మేఘాలయలో మేఘాలయన్ ఏజ్ గుహలు. నాగాలాండ్లో నాగాహిల్ ఓపియోలైట్. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి చెందినటువంటి ఎర్రమట్టి దిబ్బలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కేరళలో కేరళలో వర్కాల సహజ వారసత్వ సంపద ఉన్నాయని యునెస్కో ఎక్స్ వేదికగా వెల్లడించడం జరిగింది. ఇది వివిధ ప్రదేశాలు వారసత్వ సంపదకి సంబంధించినవి. ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, తాత్కాలిక జాబితాలో చోటు లభించాయన్నమాట వీటికి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది కూడా ఇంటర్నేషనల్కి సంబంధించిన విషయాలే. అయితే విమానాశ్రయాల్లో ఆపరేషన్ భాస్కర్ అన్నది విమానాశ్రయాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి. అయితే ఈ పేరు గుర్తుపెట్టుకోండి. విమానాశ్రయాల్లో ఆపరేషన్ భాస్కర్ అట. విమానాశ్రయాల్లో విద్యుత్ వినియోగం తగ్గించడానికి దేశంలో ప్రధాన నగరాలలో విమానాశ్రయాలకు, అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఇప్పుడు ఆపరేషన్ భాస్కర్ పేరుతో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. అయితే ప్రపంచంలో 100% సౌర విద్యుత్తు వినియోగిస్తున్నటువంటి తొలి విమానాశ్రయాలలో కొచ్చి విమానాశ్రయము మొట్టమొదటిదన్నమాట. వచ్చే 5 సంవత్సరాలలో 44 విమానాశ్రయాలలో 15% సోలార్ విద్యుత్ ఉండేలా ప్రణాళికలు రచించనున్నారు. ఓకేనా, ఇది విమానయాన రంగానికి సంబంధించినటువంటి అంశము. ఓకే, నెక్స్ట్, ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఇంకో విషయం చూసినట్లయితే ఇంటర్నేషనల్కి సంబంధించింది. చైనాపై 100% సుంకాలు విధిస్తా అని చెప్పి ట్రంప్ ప్రకటించడం జరిగింది. నాటో దేశాలన్నీ ఈ నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయాలని ట్రంప్ పిలుపునివ్వడం జరిగింది. అయితే రష్యన్ పెట్రోలియం కొంటున్న చైనాపై 50 నుంచి 100%
సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ సంకేతం పంపించడం జరిగింది. ఓకేనా, ఇది అన్నమాట. నెక్స్ట్ అంశం చూసినట్లయితే నేపాల్ మార్చి 5వ తారీఖున నేపాల్ ఎన్నికలు. ఇటీవల ప్రభుత్వం కూలిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కేపీ ఓలీ ప్రభుత్వం పడిపోవడంతో ఇప్పుడు తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ సుశీలా చార్మి గారు విధులు నిర్వహిస్తున్నారు. అయితే తాత్కాలిక ప్రధాని కాబట్టి ఇప్పుడు నేపాల్ పార్లమెంటుకు తదుపరి ఎన్నికలు మార్చి 5న జరుగుతాయని చెప్పి ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ప్రకటన చేయడం జరిగింది. ఓకేనా, ప్రస్తుతం ఆ నేపాల్లోని తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి గారు విధులు నిర్వహిస్తున్నారు మార్చి 5 వరకు. ఓకేనండి. సో ఇదండి ఈనాడు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను మన పోటీ పరీక్షల దృష్ట్యా మీకు అందించడం జరిగింది. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.